దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు పరుగు పట్టినను, నుగురు పట్టినను, ఆ పొంగున పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచునవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయము దేవుని దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచివాడును, బళ్ళెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుకుందామండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. భూమి యొక్క దేవుడు మన ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, వందనాలు ప్రభువా. గడిచిన వార కాలం అంతయు ప్రభువా నన్ను మమ్మల్ని మీ నామంలో భద్రపరుచుకుని ప్రభువా యొక్క నూతన వారంలో ప్రభువా మరి వచనము 7th verse 7వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఆయన తోడై ఉండకపోతే ఏమవుద్ది? కీర్తన 124:2 చెప్తాడు. కీర్తనలు 124:2 మరి ఆయన మనకు తోడుగా ఉండకపోతే ఏమవుతుంది? వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి ఇందురు. మరలా చదవండి. వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఇందురు. ప్రజలు వాళ్ళ యొక్క కోపము మన మీద రగులుకున్నప్పుడు మనల్ని ప్రాణముతోనే మిరింగివేసి ఉందిరంట. మరి దేవుని యొక్క తోడు బైబిల్లో అనేక మంది అనుభవించారు. మనము కూడా అనేకమైన సందర్భాల్లో దేవుని యొక్క తోడును మనము అనుభవించాము. అవునా కదా? దేవుని యొక్క తోడు లేకపోతే ప్రాణములతోనే మనల్ని మింగివేసి ఉందిరంట. ఇప్పుడే చూసాం వాక్యము. మరి ఆయన యొక్క తోడు చూసినట్టయితే మరి 26 ఆదికాండము 26:3 ఇస్సాకుతో దేవుడు చెప్తాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆదికాండము 26:3 ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. నీకు తోడై ఉండి. అలాగే 28:15 యాకోబుతో కూడా ఆయన తోడై ఉంటాడు. ఆదికాండము 28:15 వచనములో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నీకు తోడై ఉండి మరలా నిన్ను రప్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో మనం ఎవరినైనా ఎక్కడికి పంపిస్తే ఎవరైనా తోడు పంపిస్తూ ఉంటాము, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా. అదే దేవుని యొక్క తోడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో తోడు ఉండడం గురించి పెళ్లి చేస్తాము, జీవితాంతము తోడుగా ఉండాలి. భర్త కానీ భార్య కానీ మరి ఒకరికొకరు తోడుగా ఉండాలి అని మనము తోడిస్తూ ఉండము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సాటి అయిన సహాయం చేసి తోడిచ్చాడు మొట్టమొదటిలో. ఓకే, మరి మోషే కూడా చెప్తాడు, నీవు నాతో రాకపోయినట్లయితే నన్ను తీసుకొని వెళ్ళొద్దయ్యా, ఎందుకంటే నా తెలివితేటలు నా జ్ఞానము ఎందుకు పనికిరావు, నీ యొక్క సన్నిధి సహకారం నీ తోడు నాతో ఉండాలి అని మోషే అడుగుతాడు. మరి మోషేతో దేవుని యొక్క సన్నిధి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి నడిపించాడు. ఆయనతో దేవుడు తోడు ఉన్నాడు అన్న విషయము యెహోషువ చూశాడు. యెహోషువ చూసి మరి ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5 నుంచి చూస్తే దేవుని యొక్క తోడు ఏ విధంగా మరి మోషేతో ఉంది. మరి నీతో కూడా నేను ఉంటాను అన్న ఎష్యూరెన్స్ దేవుడు మరి యెహోషువకి ఇస్తుంటాడు. చదవండి
యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి మెల్లిమెల్లిగా చదువుదాము. యెహోవా సేవకుడైన ఉమ్, మోషే మృతి నొందిన తరువాత ఉమ్. యెహోవా నూను ఎక్కడ కుమారుడు నుంచి? 5 నుంచి. నీవు బ్రతుకు దినములన్నిటను ఆ, ఏ మనుష్యుడును ఉమ్, నీ ఎదుట నిలువలేక యుండును. ఉమ్. నేను మోషేకు తోడైండినట్లు అది మాట. నేను మోషేకు తోడి ఉన్నట్లు నీకును తోడైందును. నీకును తోడి ఉంటాను. కానీ కొన్ని కండిషన్స్. నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా నేను తోడే ఉంటాను. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడు. కానీ ఆ యొక్క కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఏమిటి ఆ యొక్క కండిషన్స్? నిన్ను విడువను, ఆ, నిన్ను ఎడబాయను, ఆ, నిబ్బరము కలిగి ఆ. ధైర్యముగా నుండుము. ధైర్యంగా ఉండు, దేనికి భయపడొద్దు. ఆ, వారికిచ్చేదనని ఆ. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఉమ్, ఈ దేశమును ఉమ్. నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. వాళ్ళకి ఇస్తాను, ఈ ప్రదేశము నేను వాళ్ళకి ఇస్తాను అని నేను ఏమైతే మాట ఇచ్చానో అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. అయితే నీవు నిబ్బరము కలిగి నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే ఉమ్, నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చాడు. మోషే ఇన్ టర్న్ ఏం చేశాడు? ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పేవాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన చెప్పేవాడు. వాళ్ళందరూ కూడా విధేయత చూపించి మోషేతో ఉంటూ మరి బండలోంచి నీళ్లు తాగారు. మరి ఏమిటది, దేవదూతలు తినే ఆహారం వాళ్ళు తిన్నారు. ఓకే, మరి ఏంటది, పక్షుల్ని, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా వాళ్ళకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పూరేళ్ళు ఇచ్చాడు. ఓకే, అనేకమైన అద్భుతములు మోషే ద్వారా జరిగించడము యెహోషువ చూశాడు. చూసి ఆయన్ని వెంబడించడం వదలలేదు. ఆయన వెనకాలే తిరిగాడు. అందుకు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. ప్రస్తుతం నేను ఏమైతే చెప్పానో కొన్నాళ్ళు అయిన తర్వాత పర్వాలేదు అలాగే చెప్తాడు దేవుడు అని చెప్పి మనకు మనంగా సరిపుచ్చుకుంటూ మనకిష్టమైన మార్గం మనం వెళ్ళిపోతాము. దేవుని యొక్క సన్నిధి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన సొంత ఆలోచన, సొంత ప్రయత్నములు, సొంత ప్రణాళికలు మనం వేస్తామో దేవుని యొక్క సన్నిధి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. వాక్యాన్ని విందాము. ప్రభువా నాతో మాట్లాడు. ఇఫ్ యూ సిట్ విత్ అన్ పాజిటివ్ మైండ్, ప్రభువా నాతో మాట్లాడండి. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మోర్చొచ్చి పడిపోయాడు అనుకోండి, వాడు కొంచెం నీళ్లు జల్లితే ఏమవుతాడు? అమ్మాయ లేచి నేను ఎక్కడున్నాను అంటాడు. అలాగే సొమ్మసిన వానికి ఆత్మీయంగా సొమ్మసిల్లిపోతూ ఉంటాము. ఆదరణ లేని లోకములో, భద్రత లేని లోకములో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అడుగు బయటకు పెట్టామంటే భద్రత లేదు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అలాంటి లోకంలో ఉండగా మరి దేవుడని యెహోవా చెప్తున్నాడు యాకోబుతో, నేను నీతో ఉంటాను. ఇస్సాకుతో చెప్తున్నాడు, నేను నీతో ఉంటాను, నీకు తోడై ఉంటాను. మోషేతో చెప్పాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. అతను తోడు అన్నది రుజువుపరుచుకున్నాడు. ఆ యొక్క రుజువుపరచుకోవడం అన్నది ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు కూడా చూశారు. చూసి ఏమంటున్నారు? యెహోషువతో ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమని? నా సేవకుడైన మోషేతో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. నేను మీకు తోడై ఉన్నట్లు మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను. కానీ ఒకటి షరతు. ఏమిటి? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. పేజ్ నెంబర్ 177, 177 రెగ్యులర్ బైబిల్లో, పేజ్ నెంబర్ 177 తెలుగు బైబిల్ అయితే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. మొట్టమొదటిగా మనము దాన్ని వెంబడించాలి, రెండవదిగా దాన్ని బోధించాలి. ఓకే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రైజ్ ది లార్డ్. ప్రామిస్ బై ప్రామిస్, వాగ్దానం మీద వాగ్దానము, వాగ్దానం మీద వాగ్దానము, ఆశీర్వాదం మీద ఆశీర్వాదము. చూస్తున్నారు ఏ విధంగా? నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినట్లయితే నీ మార్గమును వర్ధిల్ల చేస్తాను.
ప్రైజ్ ద లార్డ్. ఓకే, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. చూడండి ఎలాంటి వాగ్దానములు. మరి పెళ్ళిలో కూడా వాగ్దానములు చేస్తుంటాము. కష్టమైన, నష్టమైన, మరణమైన ఏమొచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను. కొన్ని దినములు అయ్యేటప్పటికల్లా భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, భర్తకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అమ్మయ్య ఎన్నాళ్ళు సేవ చేస్తానండి ఈ ముసలోని. మరి ముసలోళ్ళు అయ్యేటప్పటికల్లా సేవ చేసే టైం దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆనంద లాజరస్ గారికి పాపం కరుణమై సేవ చేసింది. ప్రైజ్ ది లార్డ్. మరి నా భార్య కూడా నాకు సేవ చేసింది. నాకు ఎంతో బాధ అనిపించేది. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళు సంతోషంగా చేశారు. మరి త్వరలోనే కొద్ది దినముల్లోనే వాళ్ళు విముక్తి పొందారు. కరుణ విముక్తి పొందింది. లేకపోతే మరి ఎన్ని సంవత్సరాలైనా సేవ చేయాలి, భర్తను వదిలేసి వెళ్ళిపోలేము. ఎందుకంటే వాగ్దానం చేశాం కదా, అప్పుడు వాగ్దానం చేశాము, వదిలి వెళ్ళిపోలేము. కష్టమైన నష్టమైన ఏమి ఆయన వలన సుఖం అనుభవించవుతావు, కానీ కష్టము నష్టము బాధ అనుభవించదు కదా. ఖచ్చితంగా ఏదైనా సరే సంతోషంగా అంగీకరిద్దాము. దేవుని పట్ల, వాక్యం పట్ల నమ్మకస్తుగా ఉందాము. మరి మోషేకి నేను తోడైనట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. చూడండి ఎలాంటి వాగ్దానము. ప్రొవైడెడ్ ఏం చేయాలి? నీవు చెప్పినటువంటి మాటలోంచి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. నీవు ఏమైతే విన్నావో అవి బోధించకుండా ఉండకూడదు. ఓకే, అవి వాటిని నువ్వు ధ్యానించాలి. మై గాడ్, ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మన యొక్క స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నది పెరుగుతుంది. మనం భోజనం చేస్తే, మనం కాఫీ తాగితే ఒక రకమైన ఉత్తేజం వస్తుంది, అవునా కదా. నీరసంగా పొద్దున్న లెగ్గానే ఎలా ఉంటుంది, డల్గా. వేడి డబుల్ కాఫీ తాగితే ఎలా ఉంటుంది? కాఫీ తాగేవాళ్ళ గురించి చెప్తున్నాను, తాగిన వాళ్ళు కాదు. తాగితే ఎంత హుషారు వచ్చేస్తుందో. మరి ఆత్మీయ డిజైర్ కలిగిన వాళ్ళకి, వాక్యము ఆసక్తి కలిగిన వాళ్ళకి, ఇప్పుడు మన బేబీ ఉంది, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ రేచల్ గురించి అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి చక్కటి కుమార్తెను ప్రభు ఇచ్చున్నాడు. ఆ పిల్లకి ఆకలేసినప్పటికల్లా అని చెప్పి వెతుక్కుంటారు, ఇలాగా కదండి, వెతుక్కుంటారు. నోట్లో పాలపేక పెట్టేటప్పటికల్లా తాగుతుంటారు. ఆకలేసినప్పటికల్లా వెతుకుతారు, ఎక్కడుంది నా పాలపేక, నా సీసా ఎక్కడుంది. స్పిరిచువల్ ఆకలి ఉంటే, మనకి ఆత్మీయ ఆకలి ఉంటే, ఎప్పుడు ప్రేయర్ మీటింగ్ ఉంటుందా, ఎప్పుడు వాక్యం వింటామా అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక లేదనుకోండి, జాగ్రత్త పడండి, త్వరలో మీరు ఆత్మీయంగా చనిపోతారు. ఆత్మీయ డిజైర్, ఆత్మీయ ఆకలి, భోజనం కూర్చున్న ఆకలి లేదనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటోనండి ఈ మధ్య మా పాపకి ఆకలి ఉండట్లేదండి, ఏం పెట్టినా తినట్లేదండి, ఆకలికి మందిస్తారు. వాళ్ళు ఆకలికి మందిస్తారు. తిన్నది అరగలేదండి, అరగడానికి మందిస్తారు. ప్రతిదానికి మందులు ఇస్తారు. కానీ ఆత్మీయంగా ఎదగాలి అంటే ఆత్మీయ ఆకలి మనకు ఉండాలి. వాక్యము తినడానికి ఆసక్తి ఎప్పుడు ఉంటుంది? నువ్వు తిరిగి జన్మిస్తే వాక్యము వినడానికి, వాక్యము తినడానికి ఆసక్తి ఉంటుంది. మరి మేము క్యాథలిక్ చర్చ్లో ఉన్నప్పుడు మరియమ్మ చర్చికి వెళ్ళాము. ప్రతి డిసెంబర్లో 8వ తారీఖున ఇప్పుడు వెళుతుంటాము. అక్కడ కొండగుడిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళే కొవ్వొత్తులు పట్టుకొని వెలిగించుకొని మోకరించి మోకాళ్ళ మీద నిలబడి మరి ప్రార్థన చేస్తూ ఉంటాము. మనకు అవసరతలు దేవునికి చెప్తూ ప్రార్థన చేస్తుంటాం. కానీ మన యొక్క దృష్టి మాత్రం క్యాండిల్ మీద ఉంటుంది, ఇది ఎక్కడ ఆరిపోద్దో అని, ఈ కొవ్వొత్తు ఎక్కడ ఆరిపోద్దో అని ఇలా చూసుకుంటూనే ఉంటాము. ఆరిపోతే ఏం చేయాలి? వెలుగున్న కొవ్వొత్తు దగ్గరికి వెళ్ళి వెలిగించుకుని మరలా వచ్చి, ఒకవేళ నీ కొవ్వొత్తు వెలుగుతుంది అనుకోండి, ఎవరికైతే ఆరిపోయిందో వాళ్ళు వచ్చి వెలిగించుకొని వెళతారు. మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తుంటాము. మన దీపము వెలుగుతూ ఉండాలి. అది సాదృశ్యంగా చెప్పారు, క్యాండిల్ సాదృశ్యంగా, ఒక సూచనగా. కానీ నీ యొక్క ఆత్మ దీపము వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యం అనే నూనె పోస్తూ ఉంటామో, దేవుని వాక్యం అనే నూనె ఎప్పుడైతే నీ యొక్క దీపానికి పోస్తూ ఉంటామో, ఆ దీపము వెలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దీపము వెలుగుతూ ఉంటుంది. ఆ నూనె ఎక్కడ పోస్తారు? సహవాసములో, ప్రార్థనలో, దేవునితో సహవాసము. మొట్టమొదటిగా దేవునితో సహవాసము. నాతో సహవాసము 24 గంటలు ఉండదు కదండి. ఒక ఆదివారము, లేదంటే బుధవారము, లేదంటే శుక్రవారము ఉంటుంది. కానీ దేవునితో సహవాసము ఎల్లవేళలా మనం చేసుకోవచ్చు. సమయం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. దేవునితో సహవాసము ఉంటే నీలో ఆత్మీయ నూనె పోస్తూ ఉంటాడు ఆయన. ఆ యొక్క నూనె ఉన్నంత వరకు కూడా
దీపము చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఓకే, మరి యెహోషువ గుర్తించాడు మోషేతో దేవునికి సన్నిధి ఉందని. దేవునికి వాగ్దానం కూడా విన్నాడు. ఏమని? నేను నీకు చెప్పే సంగతులు, మోషే నీతో చెప్పిన సంగతులు నువ్వు విని దాని ప్రకారం నువ్వు చేసినట్లయితే దాని నుంచి కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగిపోకూడదు. మరలా నీవు ఆ యొక్క వాక్యములు బోధిస్తూ ఉండాలి, నీవు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క తోడండి. మరి ఈరోజు దేవుని యొక్క తోడు మనతో ఉండాలి అంటే ప్రైజ్ ది లార్డ్ కొన్ని మాటలు చెప్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19, 20, 21. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19, 20, 21 వచనములు చూద్దాము. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అయిపోయిందా? 3వ అధ్యాయము 19 నుంచి చెప్పాను కదా, 21 కూడా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. చాలండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మరి వారం మధ్యలో బుధవారము శుక్రవారము గద్దింపు గురించి కొన్ని మాటలు చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గద్దించు నరుడు వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన మాటలు చెప్పాను. శిక్షార్థమైన గద్దింపు జీవమార్గాన్ని ఇస్తుందని. ఓకే, ఉపదేశము ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, మరి గద్దించడానికి సేవకులకు అధికారం ఇచ్చాడని. బుద్ధిమంతుని గద్దింపు మాటలు లోతుగా ఉంటుంది. గద్దింపు వినువాడు వివేకి అవుతాడు, తెలివైన వాడు అవుతాడు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గంలో ఉంటాడు. గద్దించినప్పుడు విసుకకు. ప్రైజ్ ది లార్డ్. మరి మొట్టమొదటిగా హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడవచ్చు. హెబ్రీ 12లో 5వ వచనము, నా కుమారుడా ప్రభు చేయి శిక్షణ తృణీకరించకము. ఎస్, మన జీవితంలో ఏదైనా బాధ కష్టం వస్తే ఈ బాధలన్నీ నాకే వచ్చాయి, ఈ కష్టాలన్నీ నాకే వచ్చాయి. దేవుడి మీద సణుక్కోవడము, భర్త మీద సణుక్కోవడము, భార్య మీద సణుక్కోవడము. బాధ వచ్చినప్పుడు సణుగుకోకూడదు. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభా నేను ఎక్కడ తప్పిపోయాను, ప్రభా నన్ను సరిచేయండి, ఈ యొక్క పరిస్థితిని భరించగలిగే నీ కృపను దయచేయండి. అది తెలివైన వాడి యొక్క లక్షణము. ఓకే, దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, దాని నుంచి మరి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాము. ఏం చెప్తాడు? నా కుమారుడు ప్రభు చేసే శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దించినప్పుడు విసుకొద్దు. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ప్రైజ్ ది లార్డ్. తాను ప్రేమించే వాళ్ళని శిక్షిస్తాడు. రోడ్డు మీద పిల్లలు ఆడుతున్నారంటే మనం ఎవరిని దెబ్బలాడతాము? ఒరే సాయంత్రం పూట ఆడుకోరా, ఎండలో ఎందుకు ఆడతావు, బయటికి రారా, ఇంట్లోకి రారా మనం చెప్తుంటాం మన పిల్లలకి. ఊరోళ్ళ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చెప్పము. నీ పని నువ్వు చేసుకో అంటాడు వాడు, నీ పని నువ్వు చూసుకో అంటాడు, అంతే కదా. అందు గురించి మన పిల్లల్ని గద్దిస్తాము, ఏమైనా చెప్తాము. ఓకే, మరి నేను ప్రేమించు వారిని అందరినీ కూడా శిక్షిస్తున్నాను. ప్రకటనలోకి వచ్చేసాను మరలను. గనుక నీవు ఆసక్తి కలిగి హ్యావ్ ఎ డిజైర్. ప్రకటన 3వ అధ్యాయంకి వచ్చున్నాను. చెయ్యి అక్కడే ఉంచుకోండి, దాని నుంచి కొంత సమయం మాట్లాడతాను కనుక మరి బయటకు వేరే వాక్యానికి వెళ్ళినా సరే మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటాను. దయచేసి ఈ వాక్యము మనం విన్నప్పుడు మన యొక్క ఆత్మీయ ఆయిల్, చెప్పాను కదా, స్పిరిచువల్ ఆయిల్, నూనె అన్నది పొయ్యబడుతుంది. నీ యొక్క దీపము మరి ఎంత తుఫానులు వచ్చినా సరే ఆరిపోకుండా ఉంటుంది. లేదంటే ప్రతి చిన్నగాలికి ఆరిపోద్ది, ప్రతి చిన్నగాలికి కూడా ఆ యొక్క దీపము ఆరిపోతుంది. మరి ఒకసారి నేను బీచ్కి వెళ్ళానండి, చాలా విచిత్రంగా ఉంది. బీచ్కి వెళ్ళమని ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను. బీచ్కి వెళితే బజ్జీలు అమ్ముకునేవాడు చక్కగా దీపం పెట్టుకుని ఉన్నాడు. మరి బీచ్ ఒడ్డున నువ్వు ఎప్పుడైనా క్యాండిల్ పట్టుకొని కూర్చున్నావా? మన చేతిలో ఉండదు, అది ఆరిపోద్ది, వెంటనే ఆరిపోద్ది. కానీ బజ్జీలు అమ్ముకునేవాడు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు అమ్ముకునేవాడు, వాడు దీపం పెడతాడు, చక్కగా అమ్ముతుంటాడు. ఏంటమ్మా ఏంటి కలుపుతాడు? మూరి మిక్స్. నాకు యాక్షన్ వస్తుంది కానీ పేరు రావట్లేదు నోట్లోంచి. మూరి మిక్స్ చక్కగా కలుపుతూ ఉంటాడు.
మనం వెళ్ళి లైన్లో నిలబడి తీసుకొని తింటుంటాం. కానీ అక్కడ చూశాను ఒకసారి, ఆ దీపం ఎంత గాలి వచ్చినా సరే ఆరిపోవట్లేదు. అరే ఏంట్రా ఈ గాలి ఆరిపోవట్లేదు, ఈ గాలి వచ్చినా సరే దీపం ఆరిపోవట్లేదు అని చెప్పి దాని దగ్గర వెళ్ళి చూస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏమి నేర్చుకోగలను చూడండి. కానీ నాకు తెలుసు అని అన్నావా, నీకేమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటావా, మనకేమీ తెలియదు. గుర్తుపెట్టుకోండి. అక్కడికి బజ్జీలోడి దగ్గరికి వెళ్ళి నేను చూస్తున్నాను, అరే దీపము ఎలా వెలుగుతుంది ఇంత పెద్ద గాలిలో కూడా అని దాని వంక చూస్తుంటే దాంట్లో ఒక్క ఒత్తి లేదు, దాంట్లో బంచెస్ ఆఫ్ ఒత్తులు ఉన్నాయి. దాంట్లో 10-20 ఒత్తులు కలిపి ఇంతలా ఒత్తి చేశాడు. 10-20 ఒత్తులు కలిపి ఇంతలా ఒత్తి చేసి పెట్టాడు. ఇటు నుండి గాలి వస్తుంది, ఇటుపక్క ఉన్న ఒత్తులన్నీ కూడా ఆరిపోతున్నాయి, ఇటుపక్క వెలుగుతుంది. కాసేపటికి ఈ గాలి ఆగింది, ఈ ఒత్తు వల్ల యువతల వెలుగున్న ఒత్తు నుంచి యువతలు వెలిగింది. తర్వాత కాసేపటికి ఇటు నుండి గాలి వచ్చింది, అన్ని పక్కల ఒకసారి వచ్చేది గాలి. ఇటు నుండి గాలి వచ్చింది, ఇటు నుండి గాలి వచ్చినప్పటికీ ఇటుపక్క ఉన్నవన్నీ కూడా ఆరిపోయాయి. ఇటుపక్క ఉన్నది వెలుగుతుంది, ఇది దీన్ని వెలిగించింది. ఓహో బాగుంది, ప్రస్తుతం అన్ని పక్కల గాలి వచ్చేది. ఎటు ప్రక్క నుంచి గాలి గట్టిగా వస్తుందో ఆ గాలే దానికి ఎఫెక్ట్ అవుద్ది, మిగతా గాలి ఎఫెక్టివ్గా ఉండదు. సో ఆరిపోయినా సరే మిగతా ఒత్తులతో కలిసి ఉన్న కారణం చేత అది వెలుగుతుంది. దాని నుంచి కూడా నేను పాఠం నేర్చుకున్నాను. సంఘము సహవాసము కలిసి కుటుంబంగా భార్య భర్త పిల్లలు కలిసి ఎప్పుడైతే ప్రార్థనలో ప్రత్యేకతలో మరి ఎప్పుడైతే కలిసి ఉంటారో, భార్య పడిపోతే భర్త లేవనదీస్తాడు, భర్త పడిపోతే భార్య లేవదీస్తుంది. అజ్ఞానులకు మాట్లాడొద్దు, తెలివి తక్కువ వాళ్ళకి మాట్లాడొద్దు, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని మీద ఆధారపడదాము అని భార్య అయినా భర్త అయినా సరే ఆత్మీయంగా నీరసంగా ఉన్న వాళ్ళని బలపరుస్తారు, వాళ్ళని నిలబెడతారు. అది ప్రస్తుతం కుటుంబంలో దేవునికి సన్నిధి ఉండాలి. లేదంటే సహవాసంలో దేవునికి సన్నిధి ఉంటే ఒకళ్ళు వీక్గా ఉంటే ఇంకొకళ్ళు చూసి వీళ్ళు బలము తెచ్చుకోవాలి, ఇంకొకళ్ళు చూసి వాళ్ళు బలము తెచ్చుకోవాలి. స్పిరిచువల్ యూనిటీ, ఆ యొక్క ఒత్తులన్నీ కూడా కలిసి ఉండడము, ఆత్మీయ ఐక్యత, ప్రార్థన ఐక్యత. ఓకే, ఎప్పుడైతే కలిసి ఉంటుందో అది ఆరిపోదు, ఎప్పటికీ అది ఆరిపోదు. మనం ఎక్కడున్నాము? ప్రైజ్ ది లార్డ్. మరి ప్రకటన 3వ అధ్యాయంలో ఉన్నాము కదా. మీరు ఆసక్తి కలిగి గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తి ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, సహవాసం పట్ల ఆసక్తి, వాక్యము నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి. ఆసక్తి తగ్గిపోయిందా త్వరలో నువ్వు చనిపోతావు ఆత్మీయంగా. భోజనం చేయకపోతే శారీరకంగా నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాము, నీరసం వచ్చేస్తుంది. వెంటనే కాఫీ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అంటారు. మళ్ళీ వాడు బలం పుంజుకుంటే ఓ పూట భోజనం చేయకపోయినా ధైర్యంగా ఉంటాడు. సెలైన్ తీయగానే మళ్ళీ ఏదైనా లిక్విడ్స్ ఇవ్వండి, డాక్టర్ గారు వచ్చి చెప్తారు. ఆపరేషన్ అయిందనుకోండి, సెలైన్ తీసే టైంకల్లా కొంచెం కాఫీ ఇవ్వండి వేడివేడిగా, తర్వాత అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళకి బలమైన ఆహారం ఇచ్చి మరలా ఆరోగ్యం తిరిగి తీసుకురావాలని. మనము కూడా ఆత్మీయ రీతిలో వీక్ అయిపోతూ ఉంటాము. కొన్ని దినములు అయ్యేటప్పటికల్లా ప్రార్థనే కదా చేద్దాం లేదు, ఆరాధనే కదా వెళ్దాం లేదు, అందరూ అప్పుడే వచ్చేస్తారండి. మనం వెళ్ళిన అరగంటకి కానీ అందరు రారు. అలాగే మరి ఏంటిది, తాబేలు కుందేలు ఆటలాగా అయిపోద్ది. తాబేలు కుందేలు ఆటలాగా ఆఖరికి తాబేలు ముందుకు వెళ్ళిపోద్ది కానీ కుందేలు వెనకాలే ఉండిపోద్ది. అటు రీతిలో కాకుండా నేను వెళ్తాను ముందు, నా దేవుని స్తుతిస్తాను, నా దేవునికి పరిచయం నేను చేస్తాను అన్న కోరికతో మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మీయంగా ఆసక్తి కలిగి మీరు మారు మనసు పొందండి. మారు మనస్సు, రిపెంట్. ప్రైజ్ ది లార్డ్. మనము మారు మనసు పొందాలి. దేని నుంచి మారు మనసు పొందాలి? ఇంతవరకు నువ్వు చేసిన భక్తి, నీ ప్రార్థన, నీ యొక్క దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఏ విధంగా ఉంది? ఏదో తెలుసో తెలియనటువంటి భక్తి. మన పితరులు మన తల్లిదండ్రులు చేసిన భక్తిని మనం వెంబడించాము. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించాడో, మరి అప్పటి వరకు అబ్రహాము విగ్రహారాధికుడే. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. విగ్రహాలు చేయడం అమ్మడం చేస్తారు. మరి రోడ్డు మీద వినాయకుడి బొమ్మలు చేసేవాళ్ళు కొంతమంది మరి హిందీ వాళ్ళు కనబడుతూ ఉంటారు. వాళ్ళు చూడగానే నాకు గుర్తొస్తుంది, ఓహో అబ్రహాం ఇదే వంశం అనమాట అని అనుకుంటాము. వాళ్ళని చూసేటప్పటికెల్లా పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు అచ్చులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అచ్చులు ఉంటే దాంతో వేసి రంగులేసి చక్కగా మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేంతోనో వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడగానే నాకు ఓహో అబ్రహాం ఇదే వంశం అనమాట అని అనుకుంటూ ఉంటాను. మరి అటువంటి వంశంలో ఉన్న అబ్రహాముని దేవుడు దర్శించాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను, నీ బంధువులను విడిచి
వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాడు, మాట విన్నాడు, దేవునికి సన్నిధి, దేవునికి సహకారం అతను అనుభవించాడు. ఓకే, మరి మనం కూడా దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క మాట విని ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మనం వెళ్ళే రూట్ రాంగ్ రూట్ అని తెలిసినప్పుడు ఏం చేస్తాము? అరే మీరు ఇటు వచ్చేస్తున్నారండి, ఇంకా అటు వెళ్ళాలండి. నిన్న ఒక దగ్గర ప్రేయర్కి పిలిచారు నన్ను మాట్లాడమని. 2వ వార్షికోత్సవం వాళ్ళు చేసుకుంటూ, మరి అయ్యా మీరు మా సంఘంలోకి వచ్చి మాట్లాడాలని వారం క్రితం వాళ్ళు అడిగారు. మరి నిన్నటి దినాన్ని వెళ్ళడం జరిగింది. ఆ ఏరియా మాకు కొత్త, పెద్దన్నరవ. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మరి అక్కడ గుడి ఉంటుందని, అక్కడ గుడి లేదు, ఏమీ లేదు, చెట్టుకే చుట్టూ గోడ కట్టి ఉంది, అదే గుడి అట. అది దాటి వెళ్ళిపోయాము. అది దాటి వెళ్ళిపోయి ఎక్కడండి ఇది, ఎక్కడ గుడి కనబడలేదంటే, అయ్యో మీరు దాటి వెళ్ళిపోయారండి, వెనక్కి రండి అన్నాడు. రాంగ్ రూట్లో వెళ్ళిపోయాము. ఆ రైట్ రూట్ తెలిసినప్పుడు మార్గం మార్చుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా రాంగ్ రూట్ వెళ్తున్నాం అనుకోండి, నీ భక్తి రాంగ్ రూట్లో వెళ్తుంది అనుకోండి, ఎవరైనా సత్యం చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, అది విన్నప్పుడు, అది నిజమే అని నువ్వు రుచి చూసినప్పుడు నీ దిశ మార్చుకోవాలి, నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలి, నీ భక్తి మార్చుకోవాలి, నీ ప్రార్థన మార్చుకోవాలి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, మారు మనసు పొందు. మారు మనస్సు పొందడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఓకే, ఇదిగో బిహోల్డ్, ఇక్కడ నుంచి చెప్తున్నాడు బిహోల్డ్. ఏం చెప్తున్నాడు? నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను. తలుపు వద్ద నిలిచుండి నేను తట్టుచున్నాను. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి యేసయ్య తడుతున్నాడు అంట. 2వ వచనంలో ఉన్నాను, 20వ వచనంలో, నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. అబ్రహాము ఆయన స్వరం విన్నాడు, నోవహు ఆయన స్వరం విన్నాడు. నోవహు నీ యొక్క కుటుంబం కోసము ప్రతి జంతువుకి 2 అంటే ఒక్కొక్క జత పంపిస్తాను, వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి కావలసిన భోజనము, కావలసిన ఏంటది గడ్డి, ప్రతి ఒక్కడు కూడా నువ్వు దాచుకో. మరి నీవు, నీ భార్య, నీ 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మందికి ఉండడానికి తగిన సామగ్రి తీసుకుని ఒక ఓడను సిద్ధపరచు. అబ్రహాము వాయిస్ విన్నాడు, నోవహు దేవుని వాయిస్ విన్నాడు. అలాగే చెప్తాడులే అని అనుకోలేదు. ఆయన ఏం చేశాడు? హీ డిడ్ ఇట్, హీ వర్క్డ్ ఆన్ ఇట్. దాని మీద పని చేశాడు. జలప్రళయం వచ్చింది. తను తన యొక్క కుటుంబం రక్షించబడ్డారు. దేవుడు చెప్పిన మాట మనం ఎప్పుడైతే వింటామో, దానికి విధేయత చూపిస్తామో, ప్రతిఫలము పోగొట్టుకోకుండా ఉండము, ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాము. ఓకే, నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది ఆయన మాట వినడానికి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. ఒకవేళ కొంతమందికి రాలేదు అనుకున్నారనుకో, దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు. ఆయన అన్యాయస్తుడా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలాంటి కుటుంబంలో జన్మించినా, ఈవెన్ బ్రాహ్మణ కుటుంబమైనా, ప్రైజ్ ది లార్డ్, ఏ కుటుంబంలో అయినా సరే దేవుడు అవకాశం ఇస్తాడు వాక్యము వినడానికి, విధేయత చూపించడానికి, మనస్సు మార్చుకోవడానికి, ఆయన వెంబడించడానికి ఆయన అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. కానీ చాలామంది అవకాశము సద్వినియోగపరుచుకోరు. ఇది ఇతర దేశస్తుల దేవుడు అండి, మనకు సంబంధం లేదండి, మనవాళ్ళు ఇది చేయరండి అని చెప్పి చాలామంది యేసును తృణీకరిస్తారు. కానీ వాక్యం చెప్తుంది, నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని. ఇట్ ఈస్ అన్ ఆప్షన్. నువ్వెందుకు నమ్మవు అని కత్తి పెట్టి ఆయన చూపించడు. కత్తి పెట్టి ప్రభు నమ్ముకో అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా అండు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినట్లయితే ఇట్ ఈస్ అన్ ఆప్షన్. గుర్తు చేసుకుంటున్నారు కదా, ఇది అన్ ఆప్షన్. నువ్వు ద్వారం తెరిచావా, తలుపు తెరిచావా, ఆయన నీతో ఉంటాడు. తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయను, సహవాసం ఏర్పడుతుంది. ఆయన హృదయం అనే తలుపు తట్టినప్పుడు ఆయనకి ద్వారము తీయాలి, నీ హృదయం అనే తలుపు తీయాలి. కొంతమందిని అనారోగ్యం ద్వారా దర్శిస్తాడు, కొంతమందిని అప్పుల ద్వారా దర్శిస్తాడు, కొంతమందికి నిరుద్యోగ సమస్య ద్వారా దర్శిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా ఏదో ఒక పద్ధతిలో ఆయన దర్శిస్తూ ఉంటాడు. అన్యాయస్తుడు కాదు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రీతిలో ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఆయన దర్శించిన కాలాన్ని మనం గుర్తిద్దాము, మారు మనసు పొందుదాము, మన జీవితంలో మార్చుకుందాము. ప్రతిఫలము నీవే అనుభవిస్తావు. ప్రియమైన దేవుని సంగమా, 2వది అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. 3వ దానికి వస్తున్నాను, 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఈ మాటలు యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. ఈ మాటలు యేసే చెప్తున్నాడు. ప్రకటన 3వ అధ్యాయంలో ఉన్నాము.
19, 20, 21 3 వచనములు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఓకే, తర్వాత కూడా మీరు చదవచ్చు. ఈ 3 వచనములు ప్రభు నాతో మాట్లాడండి. నాకంటే బలమైన రీతిలో ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రభు మీతో మాట్లాడితే ఆ మాటలు ఎవరు ఎత్తుకుని పోలేరు. ప్రైస్తలార్డ్. నేను మాట్లాడింది విన్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది, ఆహా ఓహో అంటారు. కానీ మెట్లు దిగేటప్పటికల్లా ఆకాశ పక్షులు కాసుకొని ఉంటాయి. ఆకాశ పక్షులు కాసుకొని ఆ వాక్యం ఎత్తుకొని పోతుంది. నేనేం చెప్పానో చెప్పండి, నేనేం చెప్పానో చెప్పండి అంటే గుర్తుండదు. ఎందుకంటే ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాయి. కానీ దేవుడు మీతో మాట్లాడితే అవి గుర్తుంటాయి. ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నాను. ప్రభు నాతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. కానీ పెద్ద పెద్ద సేవకులు ఇచ్చినటువంటి బలమైన సందేశాలు విన్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ తర్వాత గుర్తుండదు. మరి అటువంటి రీతిలో కాకుండా ప్రభువా నాతో మాట్లాడండి. ఆయన పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు విసుగొద్దు, ఆయన శిక్షించినప్పుడు విసుగొద్దు. ప్రభా నేను ఏమి నేర్చుకోవాలని నువ్వు కోరుతున్నావు, ఓకే, నేను ఏమి నేర్చుకోవాలని నువ్వు కోరుతున్నావు. వినయ మనసుతో, విధేయతతో మనం తగ్గించుకుని దేవుని యొద్ద విచారణ చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. సో ప్రభు మాట్లాడే 3వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చి ఉంటున్న ప్రకారము. యేసయ్య ఏం చేశాడు? ఆయన జయించాడు, మరణమును జయించాడు. మరి ప్రజలు ఆ సమయంలో మరి యేసు ప్రభుని సిలువ వేశారు, సిలువకు వేసి కొట్టారు, తీసుకువెళ్ళి మరి చనిపోయిన తర్వాత మరలా సమాధి చేశారు. కానీ ఆయన సమాధిలో లేడు. మరి 3వ రోజు ఆయన చెప్పిన ప్రకారంగా లేచాడు. మరి అనేక మంది శిష్యులతో సహా ప్రైస్తలార్డ్ అనేకమైన ఆశ్చర్యకార్యములు చూసిన వాళ్ళు కూడా ఆయన చెప్పింది నిజమో అని నమ్మలేదు. కానీ ఆయనకి పాపం అత్తరు రాద్దాము, సెంటు రాద్దాము, బాడీ కంపు కొడుతుంది కదా అని చెప్పి కొంతమంది స్త్రీలు వెళ్ళారు ఆయనకి సెంటు రాయడం గురించి, అత్తరు బాటిల్స్ పట్టుకుని. వెళ్ళేటప్పటికెళ్ళి ఆయన లేడు. ఆయన లేకుండా అక్కడ ఒక దూత కనబడి, అమ్మా మీరు వెతుకుతున్న యేసు ఇక్కడ లేడమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రైస్తలార్డ్. ఆయన సమాధిలో లేడు. ఆయన ఖాళీ సమాధి ఈ రోజుకి కూడా మరి రుజువు చేస్తుంది యేసు ప్రభు తిరిగి లేచాడు అని. ఓకే, ఆ యేసే చెప్తున్నాడు. మరి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? నేను జయించి నా తండ్రితో కూడా, మరణమును జయించున్నాడు ఆయన, తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము ఆయన సింహాసనం మీద ఏ విధంగా కూర్చున్నాడు మరి ఇక్కడ హెబ్రీలోనే చెప్తాడు. హెబ్రీ 8లో ఎక్కడో. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చెప్తున్నాను. ఎస్, హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని ఈయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. నిరంతరము ఎవరు జీవిస్తారు? ఒక దినాన మరణం వస్తుంది. కానీ యేసయ్య మాత్రం మరణము జయించి మన మధ్యన ఆత్మస్వరూపిగా జీవిస్తున్నాడు గనుక, ఈయన నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే ఇంకో దగ్గర ఉంది, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. Glory to the name of Jesus. Hallelujah. ఎక్కడ? 2వ వచనమా? ఓకే, చదవండి. ప్రకటన 4:2. ఓకే, చదవండి. హెబ్రీ 8:2. ఓకే, ప్లీజ్ రీడ్. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయనకు ఆయనే దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు.
ఓకే, సో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మరలా తిరిగి వచ్చేదాము ప్రకటన 3:21లో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము, ఏ విధంగా అయితే నేను జయించానో తండ్రి కుడిపార్శ్వన నేను కూర్చున్నానో అదే రీతిలో జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా జయించినట్లయితే నాతో పాటు నేను ఎక్కడైతే కూర్చుంటానో నిన్ను కూడా కూర్చుండబెట్టనిట్టుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా, 3 పాయింట్స్ వేళ చూసాము ప్రకటనలో. ఒకటి, మరి గద్దించి శిక్షిస్తున్నాడు, మారు మనసు పొందండి. రెండవది, మరి తలుపు వద్ద నిల్చొని నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లయితే నేను అతనితోని అతను నాతోని కలిసి భోంచేస్తాము. సహవాసము, దేవునితో సహవాసము, యేసుతో సహవాసము. ఆయనకు గద్దెంపు విని నువ్వు మారు మనసు పొందినట్లయితే నీతో ఆయన సహవాసం చేస్తాడు. మూడవదిగా, తండ్రి ఎక్కడున్నాడో అక్కడ నేనున్నాను కనుక మీరు కూడా నేనున్న చోటులో మీరు కూడా ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఎటువంటి ఆప్షన్ ప్రభు మనకి ఇచ్చున్నాడు. నీకు తోడై ఉంటాను, మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువతో చెప్తున్నాడు, యాకోబుతో చెప్తున్నాడు, అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, నేను నీకు కూడా తోడై ఉంటాను. ప్రొవైడెడ్ నా మాటలు విని కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకుండా నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, ప్రియమైన దేవుని సంగమా, నీ కోసము ఒక జాగా, ఒక ప్రదేశం ఆయన సిద్ధపరిచాడంట. ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి అవకాశం ఇచ్చిన దేవునికి మనం వందనము చెల్లించొద్దా? వారమంతా కూడా మరి ఆయన యొక్క రక్తంలో మనల్ని భద్రపరిచున్నాడు, వారమంతా కూడా ఆయన యొక్క కృపలో మనల్ని భద్రపరిచున్నాడు. కృతజ్ఞతగా ఆయనకి వందనములు చెల్లిద్దాము, థ్యాంక్స్ చెప్దాము. ఓకే, వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్. చెప్పబడిన మాటలు బట్టి ప్రభు నాలో మాలో ఫలింపు చేయి ప్రభు అని సిస్టర్ నయోమి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్, వీ బ్లెస్ యూ లార్డ్. హల్లెలూయా. అణగారినా
ప్రచురపరిచే ఆధిక్యత ఆయన మనందరికీ కూడా ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఫిబ్రవరి మాసంలో మనం చూసినట్లయితే చాలా విశిష్టతలు మనం చూస్తూ ఉంటాం. ఓకే, యెస్టర్డే వాజ్ సచ్ ఎ డే. లోకమంతా కూడా ఇట్ సెలబ్రేటెడ్ వ్యాలంటైన్స్ డే. అంటే లోకమంతా కూడా చూసినట్లయితే ప్రేమికుల రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న ఒక ఆయన స్టేటస్లో పెట్టారు, గులాబీ పువ్వులు ఇచ్చేవాళ్ళంట ప్రేమికుల రోజు మాత్రమే ఉంటారంట, కొత్తిమీర కరివేపాకు తెచ్చేవారు జీవితాంతం ఉంటారని. ఇలాంటివి చాలా నవ్వుకోవడానికి చాలా విట్టిగా అలా ఉంటాయి. కానీ ఈ రోజు తాలూకా విశిష్టత చాలా మందికి తెలీదు. ప్రేమికుల రోజు ఫిబ్రవరిలో చూసినట్లయితే ఇంకా చాలా డేస్ ఉన్నాయి. రోజ్ డే అంట, హగ్ డే అంట, టెడ్డీ డే అంట, చాక్లెట్ డే అంట, రకరకాల డేస్ ని అందరూ కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఆర్ వి ఫాలోయింగ్ ద హోలీ డే వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్? దేవుడు మనకి ఇచ్చిన పవిత్రమైన దినాన్ని ఎంతవరకు మనం పాటిస్తున్నాం? లోకంలో చూసినట్లయితే ప్రేమ అంటే ఏంటో తెలియని వారికి కూడా ఒకలాంటి ఫీల్, లైక్ ఎవరైనా పువ్విస్తారేమో, ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో, అంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటివంటే బియాండ్ మెజర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ లవ్, ద ట్రూ లవ్? లోకానుసరమైన ప్రేమ. నేను చరిత్ర గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే స్పెషాలిటీ ఏంటంటే, ఇన్ ద రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యంలో సెయింట్ వ్యాలంటీన్ అని ఒక ఆయన అనేక మంది ఇష్టపడిన మగవాళ్ళని ఆడవాళ్ళని కలిపి ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని కలిపి పాడేసేవాడంట, వాళ్ళని కలిపేసేవాడు, అంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసేవాడు. రోమా సామ్రాజ్యంలో చూసినట్లయితే అటువంటి రకంగా జరిగింది. అండ్ అలా చేసినందుకు అతని పేరు ఏంటంటే సెయింట్ వ్యాలంటైన్. సెయింట్ వ్యాలంటైన్ అంటే అతను సెయింట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఒక పవిత్రంగా ఉండాల్సిన వాడు. అతని పేరు ముందునేమో సెయింట్ ఉంది. అతను చేసిన పనులన్నీ ఏంటి? సామూహిక వివాహాలు కావచ్చు, లేదంటే మనుషుల్ని కలపడం కావచ్చు, వాట్స్ ఎవర్ తనకి తోచింది అతను చేస్తా ఉండేవాడు. అతన్ని అది చూసి కొంతమంది ఏం చేశారంటే అతన్ని చంపేయడం కూడా జరిగింది. ఆ వ్యాలంటీన్ అన్న పదము పలకడం రానోళ్ళు కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసేసుకుంటా ఉంటారు ఈ రోజుల్లో, అవునా కదా? చూసినట్లయితే ఓకే. కానీ అదే వరల్డ్ వైడ్ అంతా కూడా ఇలా జరుగుతుంది. మన భారతదేశంలో కూడా మనం చూసినట్లయితే మన సోషల్ టెక్స్ట్ బుక్స్ లో మనం చదువుతాం, షాజహాన్ అండ్ ముంతాజ్. ఓకే, అతని యొక్క షాజహాన్ అతని యొక్క ప్రేయస్ గురించి తన ప్రేమని ప్రకటించడానికి బియాండ్ మెజర్, ఇంతకు మించి నేను ఇంక నిన్ను ప్రేమించేది ఇంకేముంది అన్నట్టు ఒక 40 సంవత్సరాలు మనం చూసినట్లయితే షాజహాన్ గురించి ఆ తాజ్ మహల్ కట్టడం జరిగింది. ఆ తాజ్ మహల్ కట్టిన షాజహాను లేడు, ఓకే, ఆ ముంతాజ్ మహల్ అంతకన్నా లేదు. ఈ భూమి ఉన్నంత వరకు కొంతవరకు మనం అది చదువుకుంటామేమో కానీ దయచేసి వెనకాల మాట్లాడుకోవద్దు ప్లీజ్. మనం చూసినట్లయితే లోకం ఇలా ఉన్నది. కానీ బట్ ద గ్రేటెస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు హైలైట్ టుడే ఈజ్ ద లవ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది లవ్ ఆఫ్ ది ఫాదర్. ఆమెన్. 2 విషయాలు, రెండిట్లో వ్యత్యాసము నేను చూపించాలి అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే వరల్డ్లీ లవ్ అండ్ ద గాడ్లీ లవ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని అనుభవించే వాళ్ళ మాత్రమే మనం చూడొచ్చు. లోకానుసారంగా మనం చూసినట్లయితే యవన ప్రాయంలో వారి యొక్క వయస్సు రీత్యా వచ్చే ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ను బట్టి ద వరల్డ్ ఈజ్ ఇన్ బిట్వీన్ మెనీ అట్రాక్షన్స్. చాలా ఏంటది ఆకర్షణలకు యవనస్తులు గురై ఈ దినాల ఈ యొక్క మెసేజ్ చాలా మంది యవనస్తులకేంటి, చాలా మందికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయిన టాపిక్ వేరు,
But somehow I was burdened to talk about this, and I started to prepare and ask the Lord about this. దేవుణ్ణి దీని విషయంలో నేను అడిగాను, బికాస్ మనం చేసే ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉండాలి, తెలుసుకోవాల్సి ఉండాలి. వాట్ ఈస్ ఎటర్నల్ అండ్ వాట్ ఈస్ టెంపరల్. ద బైబిల్ గివ్స్ అస్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీ క్లియర్ థింగ్. దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే ప్రతి దాని గురించి విశదీకరిస్తుంది. లోకానుసరంగా చూసినట్లయితే ఈ యొక్క ఆకర్షణలకు గురై ఒక మగ ఆడ లేదంటే యవన ప్రాయములో బిడ్డలు వాళ్ళకున్న అట్రాక్షన్స్, ఎవరన్నా మన వైపు చూస్తే, లేదంటే మాట్లాడితే, లేదంటే ఒక బొకే ఇస్తేనో, లేదంటే మనతో 2 నిమిషాలు మంచిగా మాట్లాడితేనో, people are opposite sex people are getting attracted to each other. They are going into a sort of infatuation. They are going into a sort of lust. అంటే శారీరక కోరికలను తీర్చుకోవడానికి, లేదంటే ద స్పిరిట్ ఆఫ్ లస్ట్, ఆర్ అదేంటంటే ఒక ఫ్లర్టింగ్, స్పిరిట్ ఆఫ్ ఫ్లర్టింగ్ అంటారు. అది ఎలాంటిదంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేదంటే మాట్లాడుకోవడము, గంటలు మాట్లాడుకోవడము, వాళ్ళు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వెళ్ళిపోతారో, లేదంటే రకరకాలు మనం చూసినట్లయితే నువ్వు ఒక కామన్ ప్లేసెస్ కు వెళ్ళండి, లేదంటే ఒక హాలిడే స్పాట్స్ కి వెళ్ళండి, ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కి ఎక్కడికి మీరు వెళ్ళినా సరే కూడా మీరు చూసినట్లయితే తల్లిదండ్రులకు తెలియకుండా, లేదంటే కుటుంబస్తులకు తెలియకుండా, ద వరల్డ్ ఈజ్ ఇన్ అ సార్ట్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ థింకింగ్ దట్ ఈస్ ట్రూ లవ్. చూసినట్లయితే ఈ భూమి మీద పుట్టిన చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యము లేదంటే చనిపోయే వరకు కూడా ఒక మనిషి కోరుకునే ఒక పారామీటర్, ఒక మనిషి కోరుకునే ఒక కోరిక ఏదన్నా ఉన్నది అంటే దట్ ఈస్ లవ్, లవ్, లవ్. దట్ ఈస్ కాల్డ్, దాన్ని దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ప్రేమగా చెప్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, నా యొక్క గతించిన మెసేజెస్ లో చాలాసార్లు చెప్పాను, ద బైబిల్ టాక్స్ అబౌట్ 4 types ఆఫ్ లవ్. ద వరల్డ్ ఈజ్ ఇన్ ద త్రీ types ఆఫ్ లవ్. 3 రకాల ప్రేమలలో లోకము సతమతం అయిపోతుంటే ద బైబిల్ టాక్స్ అబౌట్ ఓన్లీ 1 లవ్, దట్ ఈస్ ది ఎవలాస్టింగ్ లవ్, విచ్ ఈస్ అగాపే లవ్. ఓకే, ఆ యొక్క నిత్యమైన ప్రేమ గురించి దేవుని యొక్క వాక్యము చెప్తుంది. మనం చూసినట్లయితే లోకానుసరంగా ప్రేమించుకునే ప్రేమికులే ఇదేంటి నీ గురించి ఏదైనా చేసేస్తాను, లేదంటే పేర్లు చెక్కేసుకోవడము, లేదంటే వాళ్ళ అనుకున్న అమ్మాయిని లేదంటే వాళ్ళ అనుకున్న అబ్బాయిని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, వాళ్ళ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయకపోతే వారి జీవితాల్ని అంతమొందించుకుంటున్నారు, అర్ధాంతరంగా వారి జీవితాలను అంతమొందించుకుంటున్నారు. లేదంటే మనం చూసినట్లయితే అనేక మంది పేర్లు చెక్కేసుకుంటా ఉంటారు చేతుల మీద, లేదంటే వాళ్ళ యొక్క బాడీ మీద వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ టాటూస్ వేయించుకుంటూ ఉంటున్నారు, లేదంటే పేర్లు రాయించుకుంటున్నారు ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్, ఆర్ ఏదైనా అనొచ్చు మనం, వాళ్ళకున్న ప్రేమని. ఓకే, ఒక లెటర్స్ రూపంలో, లేదంటే మాటల రూపంలో, కవిత్వం రూపంలో. ద వరల్డ్ మనం చూస్తున్న రెండిట్లకి కూడా నేను వ్యత్యాసం చూపించాలని అనుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ క్లియర్ థింగ్. ద వరల్డ్, ఈ లోకము, ఈ యొక్క జనరేషన్ మారుతున్న కొలది, టెక్నాలజీ మారుతున్న కొలది ఎంత అప్డేట్ అవుతుందో పాపము కూడా అంతే ఫాస్ట్ గా అప్డేట్ అయిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. వీఆర్ ఇన్ అ వెరీ సిన్ఫుల్ వరల్డ్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే లోకానుసారమైన ప్రేమ ఎలాగుంది, దైవికమైన ప్రేమ ఎలాంటిది. మనం ఇది నిజమైన విశ్వాసం అయితే యూ కెన్ రియల్లీ డయాగ్నైజ్ ఆర్ యూ కెన్ నో ద డెప్త్ ఆర్ ద గ్రావిటీ ఆఫ్ లవ్. నిజమైన పరలోకపు తండ్రి యొక్క ప్రేమను రుచి చూసినట్లయితే, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ యొక్క అనుభూతిని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. మనము పుట్టిన బిడ్డ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. పుట్టిన బిడ్డ ఏం కోరుకుంటది, లేదంటే కోరుకుంటాడు తల్లి యొక్క ప్రేమ పొందాలి అని, లేదంటే తండ్రి యొక్క ప్రేమ పొందాలని, లేదంటే చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ప్రేమ పొందాలని, లేదంటే మనం మనము మన వయసు పైబడే కొద్ది మనం ఏమనుకుంటాము, మన యొక్క తల్లి ప్రేమ మనం పొందాలి, తండ్రి ప్రేమ, లేదంటే భార్య ప్రేమ, లేదంటే భర్త ప్రేమ, లేదంటే తల్లిదండ్రులుగా ఉన్నారంటే బిడ్డల ప్రేమ పొందాలి అని. అలాగా చనిపోయే వరకు కూడా ఒక మనిషి తహతహలాడేది, ఎవ్రీ వన్ ఈజ్ క్రేవింగ్ ఆఫ్టర్ లవ్.
ఓకే, ప్రతి ఒక్కరూ కూడా తహతహలాడేది ఆ ప్రేమ కోసమే. కానీ ఈ రోజుల్లో లోకములో ఎంతమంది నిజమైన ప్రేమను పొందుకుంటున్నారండి? ఈ రోజుల్లో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ రోజుల్లో ఎంతవరకు నిజమైన ప్రేమను మనం పొందుకుంటున్నాం? ఈ దినాన్న ఒంటరిగా మనం యొక్క భూముల మీదకి వస్తాము. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఒక కుటుంబంగా మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. తర్వాత ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో మనం ఉంటున్నప్పుడే దేవుని యొక్క పిలుపుని అందుకొని అయితే భార్య ముందు వెళ్ళిపోతారు, లేదంటే భర్త ముందు వెళ్ళిపోతారు, లేదంటే బిడ్డల ముందు వెళ్ళిపోతారు, లేదంటే ఏదైనా జరగచ్చు. మళ్ళీ తిరిగి మనము ఒంటరిగానే ఆయన చేరవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క ప్రయాణం అంతట్లో కూడా, ఈ యొక్క మానవ ప్రయాణం అంతట్లో కూడా ఒక మానవుడు కోరుకునేది ఒకే ఒక పారామీటర్, ఒకే ఒకటి. ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది ఏంటంటే ప్రేమ. ప్రేమ. నాకు ప్రేమ అంటే లేదండి, నేను అటువంటి విలువలకు లేదంటే అటువంటి ఇమోషన్స్ కి నేను చాలా దూరము. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ లవ్ ఇన్ మీ, ఆర్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ మీ అని కానీ నువ్వు ఎవరన్నా మాట్లాడినట్లయితే ఐ సే యు ఆర్ అ లయర్. నువ్వు ఒక అబద్ధికుడు అని నేను చెప్తాను. ఎందుకంటే God has formed us with certain emotions. దేవుడు కొన్ని ఆ యొక్క ఎమోషన్స్ తోటి మనకి కోపం వస్తే ఎలాగైతే రియాక్ట్ అవుతామో, ప్రేమ వస్తే ఎలాగైతే రియాక్ట్ అవుతామో, అలాగ ప్రతి విషయంలో కూడా అది వ్యక్తపరిచే మనస్సు లేదంటే ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అటువంటి లోకములో మనల్ని పుట్టించి ఉన్నాడు. నా యొక్క వాక్యంలోకి వెళ్లే ముందు ఇదంతా కూడా ఒక స్టార్టింగ్ బ్రీఫింగ్ అని అనుకోండి. ఇటువంటి డేస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ యొక్క లోకంలో ఉంటున్న మనం అందరం కూడా, మనము మన యొక్క బిడ్డలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? వేర్ వీఆర్ గెటింగ్ అ ట్రూ లవ్. వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ లవ్ ఆర్ చారిటీ? ఆ యొక్క ప్రేమ గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, here Jeremiah says, okay, I have loved thee with an everlasting love. పరలోకపు తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా రాస్తున్నాడు దేవుని యొక్క దైవ ప్రేమను గురించి. తను రాస్తూ ఏమి రాశాడంటే, I have loved thee with an everlasting love, therefore with loving kindness have I drawn thee. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఇట్ ఈస్ అ బండల్, యు నో, ఇట్ ఈస్ అ బండల్. ది ఎవర్లాస్టింగ్ లవ్, ద గాడ్ ఈస్ లవింగ్ us with an everlasting love. ఓకే, ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. విడువక కృపతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పాయింట్ పడాలి అక్కడ ఫాస్ట్ గా. కృపతో ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. ఎంతమంది శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తారండి? ఓకే, ప్రేమ ఉన్నంత వరకు ఒక మనిషి మీద నీకు ఇష్టం ఉన్నది అని అంటే యు లవ్ దెమ్ టు ద కోర్. ఓకే, ఇఫ్ యు ఆర్ లవింగ్ సంబడి, you will love them to the core when your terms and conditions or your moments or your memories are cherishable. నీవు వాళ్ళతో ఉంటున్న మూమెంట్లను బట్టి, వాళ్ళతో ఉన్న మాటలు, వాళ్ళతో ఉన్న విధానము, వాళ్ళతో ఉన్న ఆ యొక్క కంపాటబిలిటీని బట్టి నీ యొక్క ప్రేమ వాళ్ళతో ఎంత దూరము వెళ్తుంది అన్నది మనకి తెలుస్తుంది. అర్థమవుతుందా నా ప్రియ సహోదరి సహోదరులారా? కానీ పరలోకపు తండ్రి అయిన దేవుడు, మనము తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ఎరిగిన దేవుడు, డస్ హీ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అస్? మనము ఆయన్ని ప్రేమిస్తాము, లేదంటే ఆయనకు మనం ఏదన్నా ఇస్తాము, లేదంటే ఆయన కొరకు మనం ఏదన్నా చేస్తామన్న ఉద్దేశంతో ఆయన మనల్ని ప్రేమించాడా? డిడ్ వి ఎవర్ థింక్ అబౌట్ ఇట్? విత్ వాట్ రీజన్ డిడ్ అవర్ హెవెన్లీ ఫాదర్ లవ్డ్ us with an everlasting love? The word is everlasting means శాశ్వతమైన ప్రేమ. అంటే భూమి ఆకాశములు ఇవన్నీ కూడా గతించిపోయినా సరే కూడా ఆయన ప్రేమ మారదు. ఇట్ ఈస్ ఎవర్లాస్టింగ్. ఇట్ ఈస్ ఫ్రమ్ నౌ. భూమి పుట్టక మునుదే, మనము ఈ తల్లి గర్భంలో పుట్టక మునుదే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎలాగైతే ప్రారంభమైందో అంచె దినము వరకు కూడా ఇట్ ఈస్ అన్ ఎవర్లాస్టింగ్ లవ్. ఈ దినాన తాజ్మహల్ గురించి అందరం కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ యొక్క ఎర్త్ మీద, ఈ యొక్క భూమి మీద, ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకే ఆ తాజ్మహల్ గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారు, అవునా కదండి? ఈ యొక్క భూ ప్రపంచం అయిపోయి
అయిపోయి ఈ యొక్క ప్లానెట్స్ అన్ని కూడా వానిష్ అయిపోయి దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబెడుతున్నప్పుడు ఎవరన్నా షాజహాన్ గాని ఆ తాజ్మహల్ గురించి ఎవరన్నా మాట్లాడతారా? డూ వి సే దట్ ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ వన్? నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఎవర్ లాస్టింగ్, ఇట్ ఈస్ అ టెంపరల్ వన్ విచ్ ఇస్ అ మ్యాన్ మేడ్ వన్. In order to show his respect and love towards his wife, he has done it. But our gracious heavenly father, మన నిత్యుడగు తండ్రి, మన యొక్క పరలోకపు తండ్రి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? మనము ఎవరో ఎరుగక మునుపే, మనం ఎవరో ఆయనకి తెలియక మునుపే, he has loved us. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. విడువక కృప చూపిస్తూ ఆయన మనల్ని చేర్చుకున్న విధానాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవికమైన స్థిరత్వం, వీ కెన్ సీ ద డివైన్ కాన్స్టెన్సీ. దేవుని యొక్క స్థిరత్వం ఇన్ మ్యాథమెటిక్స్ వీ కెన్ సీ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఓకే, మ్యాథమెటిక్స్ చదువుకుంటున్న టైంలో వీ హ్యావ్ సీన్ టూ థింగ్స్, వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే ఏంటంటే అది మారదు, అది స్థిరమైనది. బట్ వేరియబుల్స్ కెన్ వారీ. ఆ యొక్క వేరియబుల్స్ అన్నవి అవి మారిపోతూ ఉంటాయి, అస్థిరమైనవి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఇఫ్ యు టర్న్ విత్ మీ టు డ్యూటరానమీ చాప్టర్ 4 verse 31, we can see what are the commandments of God, what God has told to his children. ఒకసారి అది చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, for the Lord thy God is a merciful God, he will not forsake thee, neither destroy thee, nor forget the covenant of thy fathers which he sware unto them. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆమేన్, నీ చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. నిబంధన నిలుపు దేవుడు. మన పితరులైన అబ్రహాముతో ఆయన ఉన్నాడు. మనం చూసినట్లయితే అబ్రహాముతో ఉన్న దేవుడు, మనం చూసినట్లయితే అబ్రహాము ఒక్కడితోటి ఆయన లేడు. అబ్రహాముతో ఉన్న దేవుడు ఇస్సాకుతో కూడా ఉన్నాడు. ఇస్సాకుతో ఉన్న దేవుడు ఏసావు యాకోబులతో కూడా ఉన్నాడు. ఆ యాకోబు తరము నుంచి వచ్చిన మనం అందరము కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగి ఉంటది కదా దేవుడి మాట ఇచ్చి. We can see that God has commanded and given his word, and he has established his covenant to our forefathers Abraham, and then to Isaac, and then to Jacob. And today we can see God has established his covenant to my father and to me, and he is going to establish to our children as well. నా యొక్క తండ్రి పట్ల దేవుడు ఆయన యొక్క నిబంధన నెరవేర్చాడు, నిబంధన స్థిరపరిచాడు. నా ఎడల కూడా ఆయన యొక్క నిబంధనని నెరవేరుస్తున్నాడు. రాబో తరము, నా బిడ్డల తరములో కూడా ఆయన నిబంధన నెరవేర్చు దేవుడు. సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవెనెంట్. సో ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఇంతకాలం వరకే నిన్ను ప్రేమిస్తానని అనట్లేదండి. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్. అది ఒక కొలమానంతో కూడినది కాదు. యునో, ఇట్ ఈస్ నాట్ మెజర్డ్. He's loving with the everlasting love, and what the bundle he's adding, ఆయన ఏం యాడ్ చేస్తున్నాడు దానికి? ఆయన కృపని కూడా ఆయన దానితో యాడ్ చేస్తుంటా ఉన్నాడు. సో ఆ యొక్క కల్మషము లేని ప్రేమ, ఆ యొక్క పట్టజాలనంత ప్రేమతోటి ఈ లోకంలో ఒక భార్యాభర్తల ప్రేమను మనం చూడొచ్చు, బిడ్డలతో ఉన్న ప్రేమను మనం చూడొచ్చు, ప్రేమికుల యొక్క ప్రేమను చూడొచ్చు, లేదంటే జంతువులకి మనుషులకి ఉన్న ప్రేమను గురించి మనం చూడొచ్చు. ఓకే, లేదంటే బంధుమిత్రులతో ఉన్న ప్రేమ. The Bible talks, okay, we can see there are so many types of love. There are 4 types I've already said, which is filio, which is estorge, and eros, and then it's agape. అంటే జంతువుల మధ్యలో ఉండే ప్రేమను గురించి చెప్తుంది, భార్యాభర్తలు అంటే ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ గురించి చెప్తుంది, బంధుమిత్రుల మధ్య ఉండే ప్రేమ గురించి చెప్తుంది, శాశ్వతముగా ఉండే ప్రేమ, దట్ ఈస్ అగాపే లవ్. నిత్యుడగు తండ్రి యొక్క ప్రేమ, దాని గురించి మాట్లాడుతుంది. మనం చూసినట్లయితే మన యొక్క పితరులైన మోషేతో దేవుడు ఉన్నాడు. ఆ దినాన ఆ ప్రయాణం అంతా, అరణ్య ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఎటువంటి ప్రయాణం గుండా వాళ్ళు వెళ్ళి ఉంటారో, పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా కూడా న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే, నన్ను ఎరుగని తరము ఒకటి వస్తుంది అని న్యాయాధిపతి
లో మనం చూసినట్లయితే దే ఫర్గెట్ ద లివింగ్ గాడ్. నన్ను ఎరుగని, నన్ను విసర్జించిన తరము ఒకటి వచ్చింది అని న్యాయాధిపతుల్లో కూడా అక్కడ చెప్తుంది. అలాగా ఏనాడు కూడా ఊహించుండడు. ఆ యొక్క ఎడారి ప్రయాణంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన దేవుడు, వాళ్ళని ప్రేమించిన దేవుడు, మారాని మధురముగా చేసిన దేవుడు, అడ్డముగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, ఆ సముద్రాన్ని దగ్గర పూరేల్ని వచ్చినలాగా చేసిన దేవుడు, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలి అనుకున్న దేవాది దేవుణ్ణి మనుషులు ఏం చేశారండి? విసర్జించి ఆయన్ని తృణీకరించి ఆయనకి దూరంగా వెళ్ళి ఆయన్ని ఎరుగని ఒక తరం ఒకటి తయారైపోయింది. ఆయన ఎరుగని తరము దేవది దేవుడికి ఇదంతా తెలియదు అంటారా? డస్ గాడ్ నాట్ నో అబౌట్ ఆల్ దిస్? డస్ హీ నాట్ నో ఎవ్రీథింగ్? హీ న్యూ ఎవ్రీథింగ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు తల్లి గర్భంలో పడినప్పుడే నువ్వు ఎవరి గర్భంలో నువ్వు పడతావు, నువ్వు ఎలాగుంటావు. ఈ దినాన మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. I can define the everlasting love of God in such a way. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమని వర్ణించాలి అని చెప్పాలి అని అనుకుంటుంటే, what God has revealed to me, I can say God has given us a specific identity to every one of us. Hallelujah. నమ్మిన ప్రతి ఒక్కరము కూడా మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ఐడెంటిటీ, ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ అన్నది దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే మేరీ అన్న పేరు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. ఓకే. సుజాత అన్న పేరు ఎన్ని లక్షల కోట్ల మందికి ఉంటుంది. విజయ్ కుమార్ అన్న పేరు ఎన్ని లక్షల కోట్ల మందికి ఉంటుంది. కానీ ఎవరి థంబ్ ఇంప్రెషన్ అయినా, కెన్ ఎనీ వన్స్ థంబ్ ఇంప్రెషన్ మ్యాచ్? ఎవరి వేలి ముద్ర అయినా ఒకరితో ఒకరిది మ్యాచ్ అవుతుందా? ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఎప్పుడైనా ఆలోచన చేసామా మనము? Does the thumb impression of any man coincide with the thumb impression of the other one? ఒక మేరీ తాలూకా వేలి ముద్ర ఇంకొక మేరీ తాలూకా వేలి ముద్రతో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఒక విజయ్ కుమార్ వేలి ముద్ర ఇంకొక విజయ్ కుమార్ వేలి ముద్రతో మ్యాచ్ అవుతుందా? లేదంటే ఒక సుజాత వేలి ముద్ర కొన్ని కోట్ల మందిలో ఉన్న కోట్ల మంది సుజాతల పేర్లు ఒక వేలి ముద్ర ఇంకొకరితో మ్యాచ్ అవుతుందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. God has made us with a specific identity. Hallelujah. దేవుడు ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీతో ఆయన ఒక స్పెసిఫిక్, ఒక అసాధారణమైన దేవుడు. మనల్ని ఒక స్పెసిమెన్ గా ఆయన మనల్ని తయారు చేశాడు. మనకున్న వేలు ముద్రే ఈ లక్షల కోట్ల మంది ప్రజలతో మ్యాచ్ అవ్వదే. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ప్రతిది కూడా లెక్క ఎరిగిన ఆ దేవుడు నిన్ను నన్ను ఎలా మర్చిపోతాడండి? ఎలా మర్చిపోతాడు? ద లార్డ్ హూ హ్యాస్ లవ్డ్ us with an everlasting love. You may think that the lover's love is everlasting. లేదంటే ఒక తల్లి ప్రేమ everlasting, అది శాశ్వతంగా ఉంటది. నన్ను తండ్రి everlasting love, శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నాడని అనుకోవచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, the Bible clearly says, everyone after going home please read, the Bible says clearly about love from 1 Corinthians chapter 13 from 4 to 7. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు ఒకసారి తెలుగులో చదవండి. Pastor Samuel Shapley, can you please go through 1 Corinthians chapter 13 verses from 4 to 7. I am talking about love, charity. Please తెలుగులో చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇట్ సఫరత్ లాంగ్ అంటే దీర్ఘకాలము అంటే నువ్వు ఏమి చేసినా, ఎలా చేసినా సరే కూడా, నువ్వు ఎలాంటి జీవితము నువ్వు జీవిస్తున్నా, దేవునికి దూరం అయిపోతున్నా, ఇచ్చిన మాట నువ్వు ఎన్నిసార్లు తప్పినా సరే కూడా, నా పరలోకపు తండ్రి నన్ను విడిచిపెట్టలేదని నేను ఎందుకు చెప్తాను అంటే, ఆయన దీర్ఘకాలము మనలందరినీ కూడా ఆయన సహిస్తున్నాడు. ద లవ్ ఆఫ్ గాడ్ సఫరత్ లాంగ్. అండ్ నెక్స్ట్, దయ చూపించును. ఇట్ ఈస్ కైండ్. దేవుని యొక్క ప్రేమ అది దయ చూపించును. ద వరల్డ్లీ పీపుల్ విల్ బి కైండ్ ఇనఫ్ టు us when we are indeed kind to them. మనము అవతలోళ్ళకి వాళ్ళు మనకి దయ చూపించారు అనుకోండి, indeed what we give,
మనం కూడా వాళ్ళకి దయ చూపించాలని అనుకుంటాం. వాళ్ళు నిజంగా మన మీద కోపపడ్డారు అనుకోండి, మన నిజ రంగులు బయటకు వచ్చేస్తా ఉంటాయి, మన స్వాభావిక నైజం అన్నది వచ్చేస్తుంది. బట్ ద లవ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ డిక్టేటింగ్, ఐఎమ్ జస్ట్ టచింగ్ ఎవ్రీ పాయింట్. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటది. నెక్స్ట్ మూడోదండి, ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ఇట్ ఎన్వియత్ నాట్. అండ్ నెక్స్ట్, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది డంబముగా ప్రవర్తించదు. ఇట్ వాంటెడ్ నాట్ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్, అది ఉప్పొంగదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై ఓకే, సంతోషపడక. ఓకే, చాలండి. అమర్యాదగా ప్రవర్తించదు. ద లవ్ విల్ బిహేవ్ అన్సీమ్లీ. ఓకే, ఇట్ విల్ బిహేవ్ అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడవదు. ఓకే, ఇన్ని లక్షణాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తా ఉంటే, క్షయమైన ప్రేమల వెనకతల మనం ఎలా పరిగెడుతున్నామండి? క్షయమైన ప్రేమల వెనకతల ఎవరన్నా ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నిన్ను జీవితాంతం నిన్ను వదలను, లేదంటే నా గుండెలు, ఇంకా ఇంకా పెద్ద పెద్ద చాలా మంది లవర్స్ ని, వాళ్ళ లెటర్స్ ని కూడా నేను చూసిన అనుభవాలు నాకున్నాయి. గుండెల్లో గుడి కట్టేసిన వాళ్ళు, ఓకే, లేదంటే జీవితంలో చిరస్థాయిగా నేను నిలిచిపోతాను. ఇలాంటి నా కాలేజ్ డేస్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంట్లో అంటే మా ఇంట్లో కదండి, మా ఫ్యామిలీస్ లో కావచ్చు, ఇలాంటివి చాలా చాలా లెటర్స్ కానీ చాలా చాలా అనుభవాలు. వాళ్ళకు ఉన్న అవతల వ్యక్తి మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఏ రకంగా కవిత్వాల్లో కావచ్చు, వాళ్ళకున్న ఫీలింగ్స్ లో కావచ్చు, అవన్నీ కూడా వర్ణిస్తారు నా ప్రియ సహోదరి సహోదరులారా. బట్ ద లవ్ ఆఫ్ గాడ్, the everlasting love of God, which will stand from the start of the earth till the everlasting end of the life. ఇన్ని క్వాలిటీస్ కలిగిన, ఇప్పుడు చూసినట్లయితే నిజంగా నువ్వు ఒక వ్యక్తిని, మేబీ టు ది ఆపోజిట్ జెండర్, ఇఫ్ యు ఆర్ లవింగ్ విత్ అ రియల్ లవ్, నువ్వు నిజమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అది డంబముగా ప్రవర్తించదు, అది అమర్యాదగా ఉండదు, అది బదుల ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అసలు ఈ లోకంలో ఉన్మాదులుగా ఎందుకు తయారైపోతున్నారండి? ఈ లోకంలో ఉన్మాదులుగా ఎందుకు తయారైపోతున్నారు? నీకు దక్కని నీ పార్ట్నర్ని నువ్వు ఎందుకు సమూల నాశనం చేయాలని అనుకుంటున్నావు? వై డోంట్ యూ హ్యావ్ అ థాట్? ఇఫ్ నువ్వు ఎవరినో ఇష్టపడ్డారండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డామో, లేదంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డామో, ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అది జరిగింది. నిజంగా వాళ్ళ పెద్దలో లేదంటే ఏదో ఒక పాయింట్ లో దే బ్రోకప్, దే గేవ్ అప్, ఆ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళలేమని. సో వై ఆర్ యూ గోయింగ్ టు ఎన్ ఎగ్జైటింగ్ స్టేజ్? నువ్వు నీ యొక్క పరిధి దాటి, లేదంటే నీ యొక్క ఎమోషన్స్ దాటి వాడిని చంపేయాలనో, లేదంటే యాసిడ్ పోసేయాలనో, లేదంటే వాళ్ళ జీవితాల్లో అర్ధాంతరంగా నాశనం చేయాలనో, ఇలాంటి ఆలోచనలు నీకు ఎందుకు కలిగి ఉన్నాయి? లోకంలో ఉన్న ప్రేమలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఐఎమ్ జస్ట్ టేకింగ్ బ్యాక్ అగైన్ టు ద వరల్డ్లీ లవ్. లోకానుసరమైన ప్రేమలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. వాళ్ళని నాశనం చేయాలని, నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కకూడదని, లేదంటే నాకు దక్కని వాడు ఇంకెవరికి దక్కకూడదు, లేదంటే ఈ భూమి మీద నిలవకూడదు, ఇటువంటి స్వప్రయోజనాలతో ఉన్న ఆలోచనలతో ఉన్న ప్రేమల మధ్యలో ఉన్నామా నా ప్రియ సహోదరి సహోదరులారా? లేదంటే ఆర్ యు ఫోకస్డ్ టు ది everlasting love of God? Are you being focused? Are you being tuned to the everlasting love of God, which is very kind? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, నిన్ను విడువక నీ ఎడల నేను కృప చూపించుచున్నాను. ఇట్ ఈస్ యాడెడ్ విత్ ద కైండ్నెస్. Okay, the everlasting love is not left as everlasting love itself, but it is added with kindness, and God is taking you into his arms, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎటువంటి బాధలు గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఎటువంటి ఒంటరితనంలో నువ్వు ఉన్నావేమో, నీ యొక్క పార్ట్నర్ ని కోల్పోయావేమో, లేదంటే నీ యొక్క పార్ట్నర్ కి నువ్వు దూరంగా ఉంటున్నావేమో, లేదంటే ఈ ఇహలోక సరమైన ప్రేమలకి నువ్వు దూరంగా ఉంటున్నావేమో నా ప్రియ సహోదరులారా. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ మార్నింగ్, ఈ యొక్క దినాన్ని నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, there is one love which is the love of cross of Calvary, the agape love, the everlasting love. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Do you know the real address of love, what the Bible says? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 3:16 చెప్తుంది,
For God so loved the world that he gave his only begotten son. మనము నశించిపోక నిత్య జీవ మార్గములోకి మనం వెళ్ళాలని ఆయన ఏకైక కుమారుడు ఆయన యేసు క్రీస్తు ప్రభువుని నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చిన దేవుడు. కెన్ వి ఆల్ ఇమాజిన్ వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ లవ్ అవర్ హెవెన్లీ ఫాదర్ హ్యాస్? మన పరలోకపు తండ్రికి ఎటువంటి ప్రేమ ఉన్నదో మనం చూస్తున్నారా? మనం ఏ రోజైనా చూసామా? ఏకైక కుమారుడు ఆయన యేసు క్రీస్తు ప్రభు మనల్ని విమోచించడానికి, నిత్య మార్గములోకి మనల్ని నడిపించడానికి, మనము చేసిన పాపములను, మనము చేసిన తప్పిదాలకు, మనం పొందవలసిన శిక్షకు బదులుగా ఆయన యొక్క శిలువ మరణానికి ఆయన అప్పచెప్పుకొని ఎవరూ ఊహించని ఆ యొక్క సాక్రిఫైస్ అన్నది ఆయన చేస్తే మనం ఎంతవరకు ఆయన యొక్క సాక్రిఫైస్ ను మనం కొనియాడుతున్నాము. కానీ ఎవర్ లాస్టింగ్ లవ్ గురించి నేను మాట్లాడాను. మొట్టమొదటిగా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. రెండోదిగా నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే యెషయా గ్రంథము 43:1 3 పాయింట్ల గురించి నేను ఈ దినాన్న ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది మీ జీవితాల్లో నరాల్లోకి అది వెళ్ళిపోవాలి. ఈ ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి లేదన్నది ఈ యొక్క సందేశం అయిపోయే లోపల మనం అందరం కూడా తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 43:1 అయితే యాకోబు లాస్ట్ కి వచ్చేసండి. అయితే యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను. ఐ హావ్ కాల్డ్ ది బై నేమ్. నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను. దాని తర్వాత ఓకే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నేను పిలుచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు. యు ఆర్ మైన్. మనం అందరం కూడా రిపీట్ చేద్దామా? యు ఆర్ మైన్, నీవు నా సొత్తు. ఎవరు చెప్తున్నారో తెలుసా? ఇది ఆ యాకోబు ఉన్న ప్రదేశంలో మన పేర్లు పెట్టుకుందామండి. మన పేర్లు పెట్టుకుందాం. గాడ్ హ్యాస్ రిడీమ్డ్ us. He knew you by name. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాడు. అండ్ వాట్ హీ హెస్ కాల్డ్, గాడ్ సేస్ thou art mine. ఈ భూమి ఆకాశములు గతించిన, ఎవరిని యాక్సెప్ట్ చేసి ఎవరిని రిజెక్ట్ చేసిన, ఇఫ్ యువర్ హెవెన్లీ ఫాదర్ సేస్ యు ఆర్ మైన్, ఓకే, ఐ రిపీట్ అగైన్, నీ యొక్క పరలోకపు తండ్రి నీవు నా సొత్తు అని ఆయన గాని అన్నట్లయితే ద హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే, బట్ ఆయన మాటలు చెప్పిన మాటలు ఏది కూడా నిరర్ధం కాకపోదు. హల్లెలూయా. మేక్ ష్యూర్ దట్ హెవెన్లీ ఫాదర్ సేస్ యు ఆర్ మైన్. దేవుని యొక్క మనలను పొందుకునే వారిలో మనం అందరం కూడా ఉండాలి. నేను నిన్ను విమోచించుకొని ఉన్నాను. నీ పేరు పెట్టుకోండి ఆ యాకోబు పేరు దగ్గర. ఈ భూమి ఆకాశములు సృజించినప్పుడు ఆయన మనల్ని నిర్మించిన దేవుడు, నీ పేరు పెట్టి పిలిచిన దేవుడు, నిన్ను ఆజ్ఞాపించి నిన్ను తల్లి గర్భంలో తయారు చేసిన దేవుడు. అండ్ హీ హాస్ కాల్డ్ యు బై నేమ్ అండ్ హీ సేస్ యు ఆర్ మైన్. యు ఆర్ మైన్. Number 1, I says Lord has loved you with an everlasting love. And point number 2, God is saying you are mine. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కూడా నిన్ను ఇష్టపడుతున్నంత సేపే దే క్యాన్ సే దట్ యు ఆర్ మైన్. బట్ ఇఫ్ దే హ్యావ్ సంథింగ్ నెగటివ్ ఆన్ యూ అండ్ ఇఫ్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ హేట్రెడ్, నీ మీద ద్వేషము లేదంటే అట్టి భావము నీ మీద కలిగినప్పుడు, నీ మీద ఒకలాంటి హేట్రెడ్, ఒకలాంటి ద్వేష భావము మాత్రమైన మనమే ప్రదర్శిస్తున్నప్పుడు, పరలోకపు తండ్రి నువ్వు పాపము చేసిన, నువ్వు వ్యాధిగ్రస్తుడు అయినా, నువ్వు ఆయన అసహ్యించుకుంటున్నా, ఆయన సన్నిధి నుంచి దూరముగా నువ్వు వెళ్ళిపోతున్నా సరే కూడా, గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ మైన్. నీవు నా సొత్తు అని పరలోకపు తండ్రి చెప్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు, ఆ యొక్క కృపతో నిన్ను హత్తుకుంటున్న దేవుడు, ఆయన ఏం చెప్తున్నాడు? నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను తృణీకరించినా, ఎవరు నా బాధలు పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి వాడినని లేదంటే ఒంటరి దానని నువ్వు అనుకుంటున్నా సరే కూడా, హెవెన్లీ ఫాదర్ ఈస్ సేయింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే యు ఆర్ మైన్. నీవు నా సొత్తు అని దేవుని యొక్క మాట చెప్తుంది. అండ్ మూడోదిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా సార్లు మన పట్ల మనం అనుకుంటాము, మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, లేదంటే మనం అనుకున్నట్టు పొందుకోలేకపోవచ్చు, మనం దేవుని అడిగినట్టు మనం దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోవచ్చు. మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నా బాధ ఎవరికి తెలుసు, నేను we may think that we are rejected or we are ignored.
అంటే మనల్ని పట్టించుకోవట్లేదు దేవుడు, లేదంటే దేవుని యొక్క అటెన్షన్ మన మీద లేదు అని మనం అనుకుంటాము. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా సరే, నీ యొక్క క్రియలో నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, నువ్వు తెలిసి చేసిన నీ యొక్క అజ్ఞానంలో నువ్వు ఏది చేసినా సరే కూడా, పరలోకపు తండ్రి హీ సేస్ యు ఆర్ మైన్. దేవుడు తగిన కాలంలో ఆయన మాత్రమే చేయగల సమర్థుడు. అండ్ హీ ఈస్ గోయింగ్ టు డూ. అండ్ ద థర్డ్ క్వాలిటీ, the love of God, how it is from Isaiah chapter 49 verse 16. ఒకసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, I have graven thee upon the palm of my hands. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకసారి తెలుగులో చదవండి. చూడుము నా ఎర్ర చేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఆమేన్. నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నువ్వు ఎంతగా ప్రేమించే నీ మొబైల్ ఫోన్ నువ్వు బాత్రూమ్ లో వరకు కూడా తీసుకొని గలుగుతావు. ఆ ఫోన్ పాడైపోతే నువ్వు పక్కకు ఇసిరేయాల్సి ఉంటది. కానీ నిజంగా నీ యొక్క అరచెయ్య నువ్వు తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి నీ ఆఖరి దినం వరకు కూడా అది అలాగే ఉంటది. నా ప్రియ సహోదరి సహోదరు, దేర్ వోంట్ బి ఎనీ చేంజ్. నువ్వు పచ్చబొట్లు చెక్కించుకోవచ్చు, టాటూలు వేయించుకోవచ్చు, ఓకే. మనుషులు మారిపోతే ఆ పచ్చబొట్లు చెక్కించేసుకొని మళ్ళీ కొత్త పేరు రాయించుకోవాలని అనుకోవచ్చు. దేర్ ఆర్ వేరియేషన్స్. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద వేరియేషన్స్ ఆఫ్ ద లవ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఈ లోకంలో ఉన్న ప్రేమల తాలూకా వ్యత్యాసాలు నేను మీ దగ్గరలోకి తీసుకొని రావాలని అనుకుంటున్నాను. బట్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్, హీ హాజ్ ఆల్రెడీ ఎన్గ్రేవ్డ్ యూ. The God has already graven you on his palm. ఆయన యొక్క చేతిలో మనలందరినీ కూడా చిక్కుకొని ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరిని. సో ఆయన చెయ్యి చూసిన ప్రతిసారి కూడా మనం అందరం కూడా గుర్తొస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఒకళ్ళమే కాదు, ఆయన నమ్మిన ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అలా దృష్టిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ రోజుల్లో లోకములో ఉన్న ప్రతిదీ కూడా దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద రాంగ్ యాంగిల్స్. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద రాంగ్ యాంగిల్స్. ఒక ప్రేమ గురించి ఎంత తప్పిస్తున్నారు అంటే, మనుషుల తాలూకా ప్రేమను గురించి, బంధాల గురించి ఎంత తప్పిస్తున్నారు అంటే, మనుషులు ఒక ప్రేమ ఏంటనుకుంటున్నారే, ఒక హార్ట్ సింబల్ అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఒక హార్ట్ సింబల్ అనుకుంటున్నారు, లేదంటే అందులోంచి బాణం దిగి వెళ్ళిపోవడం అని అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బట్ ద బైబిల్ క్లియర్లీ సేస్ the true symbol of love is the cross of Calvary. ఆ యొక్క బదులాసించిన ప్రేమతో, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, మై జీసస్ హ్యావ్ క్రూసిఫైడ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. దేవాది దేవుడు ఆ ప్రేమకు చిహ్నంగా సిలువని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ సిలువ మీద మనము ఆయన్ని ప్రేమిస్తామని కాదండి, మనల్ని నిత్య మార్గంలోకి ఏది కూడా ఆశించకుండా మనల్ని అంత ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన ఏ రకంగా ఆయన ప్రేమించడం మనం ఆలోచించవచ్చు. He has obeyed himself. Heavenly Father has obeyed. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి, ఆ యొక్క సిలువ అన్న చిహ్నానికి ఆయన ఒబే చేసి, ఆయన విధేయత చూపించి, ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి లేదని ప్రూవ్ చేయడం జరిగింది. నా ప్రియ సహోదరులు, ఇట్ ఈస్ అ సెల్ఫ్లెస్ లవ్, ఆ సెల్ఫ్ గివింగ్ లవ్. ఆ యొక్క లోకంలో చూసినట్లయితే ఎవరిని ప్రేమించినా సరే కూడా ఒక ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు ప్రేమిస్తారు. ఎవరికైనా దగ్గర అవుతున్నారు అంటే, ఇట్ కుడ్ బి ప్రాపర్టీస్, ఇట్ కుడ్ బి ఫైనాన్స్, ఇట్ కుడ్ బి ఎనీ వరల్డ్లీ థింగ్స్ విచ్ ఆర్ పెరిషబుల్. But God, he alone is the one who has loved us with an everlasting love without any expectations. అర్థమవుతుందండి? ఏది కూడా బదులు ఆశించకుండా ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. అండ్ అటువంటి దేవునికి ఎంతవరకు మనం కనెక్ట్ అవుతున్నాం, ఎంతవరకు ఆయనతో మనం అనుసంధానం కలిగి ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము వరకు కూడా మీరు మామూలుగానే ప్రార్థన చేస్తున్నామని అనుకుంటున్నారేమో, లేదంటే మామూలుగానే దేవుని సన్నిధికి వెళ్తున్నామని అనుకుంటున్నారేమో, లేదంటే నన్ను ప్రేమించే భార్య ఉంది, నన్ను ప్రేమించే భర్త ఉన్నది, నన్ను ప్రేమించే తల్లిదండ్రులు బిడ్డలు ఉన్నారన్న ధోరణిలోనే ఇంకా మీరు ఉంటున్నారేమో. ఐ రిపీట్ అగైన్, ఇఫ్ యు ఆర్ స్టిల్ విత్ ఎ నోషన్, ఆర్ if you are still in an idea of that, I have a loving wife, I have a loving husband, I have a loving parents, I have a loving people around me and meer anukuntunnaru, if you are thinking in the same way, but your priority should change from today. Okay, I repeat, నీ యొక్క ప్రాధాన్యతలో మారాలి.
Your priorities should change and get connected yourself towards Christ and the cross of Calvary. దేవునితో నీ ప్రాధాన్యతను ఉండి దేవునితో నువ్వు అనుసంధానము నువ్వు కలిగినట్లయితే, ఇఫ్ యువర్ ప్రయారిటీ ఈజ్ క్రైస్ట్, ఓకే, ఐ రిపీట్, నీ యొక్క ప్రాధాన్యత క్రీస్తుతో నువ్వు అనుసంధానం కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ యువర్ కనెక్టెడ్ స్ట్రాంగ్, సో ఈ దేవునితో ఉన్న బంధము ఏం చేస్తుందంటే, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ నాట్ బి వేవర్డ్ ఫర్ ఎనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి ప్రతికూలమైన సమస్యలు నీ జీవితంలో వచ్చినా సరే కూడా నువ్వు కదల్చబడవు. ఆమేన్. నువ్వు కదల్చబడవు. యూ విల్ నాట్ వేవర్. యు నో, ఐ హ్యావ్ గాన్ త్రూ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఓకే, నువ్వు ప్రేమించిన వారు నీకు దూరం కావచ్చు. నీకు ప్రేమించే నీ తల్లిదండ్రులు దూరం అయ్యే పరిస్థితి ఒకటి వస్తుంది అని నీ జీవితంలో ఒక ఊహ రావచ్చు. నిన్ను ప్రేమించే నీ బిడ్డలు నీకు దూరం అవుతారనే ఊహ నీలోకి రావచ్చు. కానీ నువ్వు కదల్చబడకుండా నువ్వు ఉండాలి అంటే మెయిన్ వేరు, లేదంటే ఇఫ్ యు సీ అ ట్రీ, ఇఫ్ యు సీ అ ప్లాంట్, ఓకే, ఉదాహరణకి నేను మళ్ళీ బయాలజీలోకి వెళ్తున్నాను. ఒక మొక్కని నువ్వు చూసినట్లయితే ఒక మెయిన్ వేరు ఉంటది. మిగతా వేర్లన్నీ కూడా పక్క పిల్ల వేరులాగా ఉంటాయి. ఓకే, ఆ మెయిన్ వేరు క్రీస్తు అయి ఉన్నట్లయితే నీ జీవితంలో ఆ మెయిన్ వేరు క్రీస్తుతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే, no one can make you waver, my dear brothers and sisters. No other love, the everlasting love, is the one which God has loved us. ఆ మెయిన్ వేరుగా క్రీస్తు ప్రభుని నువ్వు పెట్టుకున్నట్లయితే, నీ భార్య నీతో సహకరించకపోయినా, నీ భర్త నీతో సహకరించకపోయినా, నీ బిడ్డలు నీకు దూరమైనా, లేదంటే నువ్వు ఎంతగానో ప్రేమించే నీ యొక్క వెల్ విషర్స్, నీ ఫ్రెండ్స్ నీకు దూరమైనా సరే కూడా నువ్వు కదల్చబడకుండా నువ్వు ఉండాలి అని అంటే, బీ గ్రౌండెడ్ మోర్ అండ్ మోర్. ఓకే, గెట్ కనెక్టెడ్ టు క్రైస్ట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దినాన మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైన ప్రేమలలో మనము కుట్టుమిట్టలాడిపోతా ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ప్రేమలతో మనుషులు గల్లంతైపోతున్నారు. ఈ లోక ప్రేమల్లో వాళ్ళంతా కూడా వాళ్ళు గతించిపోతున్నారు. బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ లవ్, ది ఎవర్లాస్టింగ్ లవ్, ద సెల్ఫ్లెస్ లవ్. ఆ యొక్క బదులాసించిన ప్రేమతోటి ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవాది దేవుని మనము ఒకసారి మనం ఆలోచించిన బదులుపై ఉన్నాము. ఈ దినాన బిఫోర్ ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్, ఐ వాంట్ టు రీక్యాప్ ది ఎవర్లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని విడువక కృపతో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. రెండోదిగా, గాడ్ సేస్ యు ఆర్ మైన్, నీవు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. మూడోదిగా దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క ఆరి చేతిలో గాడ్ హ్యాస్ ఎంగ్రేవెన్ యు, గాడ్ హ్యాస్ కల్చర్డ్ యు ఇంటూ హిస్ పామ్, ఇంటూ హ్యాండ్. ఆయన యొక్క అరి చేతిలో ఆయన చెక్కి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకంలో ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఈ లోకము అనే ఈ యొక్క నటనలో ఓకే, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక భర్తగా, లేదంటే ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా, ఒక తాతయ్యగా, ఇదంతా కూడా ఈ లైఫ్ స్పాన్ లో ఈ యాక్టర్స్ గా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క లైఫ్ స్పాన్ లో ఎడిషన్స్ అండ్ డిలీషన్స్ అవుతా ఉంటాయి. ఈ లైఫ్ స్పాన్ లో ఓకే, మనం చూసినట్లయితే భార్యాభర్తలు ఉంటారు. ఇద్దరు ఒక పాయింట్ లో వాడిని దేవుడు ఐక్యపరుస్తాడు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు అయితే భార్య ముందే వెళ్ళిపోతుంది, లేదంటే భర్త ముందే వెళ్ళిపోతా ఉంటారు, లేదంటే బిడ్డలు వెళ్ళిపోతా ఉంటారు. ఇటువంటి లైఫ్ తాలూకా చేంజెస్ అన్నిటిలో మనం అడాప్ట్ అవ్వాలి, సంతోషంగా ఉండాలి. యూ హ్యావ్ టు గెట్ అడాప్టెడ్ టు ఎవ్రీ సిచ్యుయేషన్ ఆఫ్ యువర్ లైఫ్ అని అనుకున్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఫస్ట్ ప్రయారిటీ, గెట్ కనెక్టెడ్ టు క్రైస్ట్, బీ గ్రౌండెడ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్కువ అంటుగట్టపడి ఉంటావో, నీ జీవితంలో ఏది జరుగుతున్నా సరే కూడా ఇంతే కదా అని అనిపిస్తుంది. అది ఎందుకు అనిపిస్తుందో తెలుసా? బికాస్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అబౌండ్ అరౌండ్ అస్. దేవుని యొక్క కృప మనల్ని చుట్టూ ఆవరించినట్లు. ఇక్కడ కూర్చున్న అనేక మంది ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు. వారి ప్రేమించే బిడ్డలు వారి దగ్గర లేకపోవచ్చు, ప్రేమించే భర్త వెళ్ళిపోయి ఉండొచ్చు, ప్రేమించే భార్య వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ ఒంటరితనంలో ఇమ్మానుయేల్ గా ఆయన నీకు తోడై ఉండాలి అంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ ప్రేమని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో, లోకానుసారమైన ప్రేమలు వచ్చిపోయేలాంటి అతిథులు వంటివి. ద వరల్డ్లీ లవ్ ఈజ్ లైక్ గెస్, దే కమ్ అండ్ గో.
దే ఆర్ నాట్ లాంగ్ లాస్టింగ్. వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ నిన్ను నా సొత్తు అంటున్న దేవుని దగ్గరికి మనం వెళ్దాము. నిన్ను అరిచేతిలో చిక్కుకున్న ఆ దేవుని దగ్గరికి వెళ్దాము. వేలు మందికి కృప చూపించే దేవుడు. ద్వితీయోపదేశకాండం 5:10 తీయొద్దులండి. ద్వితీయోపదేశకాండం 5:10 చెప్తుంది, వేల మందికి కృప చూపించే దేవుడు. ఆయన మాట మార్చే దేవుడు కాదు, మాట మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఈ భూమి ఆకాశములు గతించిన ఆయన నోటి మాట, ఆయన యొక్క నిబంధన ఎల్ల వేళలా కూడా నిలిచిపోతుంది. నిన్నటి దినాన కలుసుకున్న ప్రేమికులు వచ్చే సంవత్సరం వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇచ్చిన గులాబీ పువ్వు వచ్చే సంవత్సరం కూడా కాదు, నేను రాత్రికే వాడిపోయి ఉండుంటది. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లన్నీ కూడా ఒక వారం నెల రోజుల్లో కూడా ఏమైపోతుందో కూడా తెలియదు. కానీ మేక్ క్రైస్ట్ your love of life. దేవునితో నువ్వు అంటు కట్టబడి get connected to Christ. You will never waver. He will not never let you down in life. As an experienced person, I'm telling you, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను విడనాడాడు. నీ జీవితంలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా సరే కూడా you will stand strong because God says you are mine and I have engraved you in my hand. నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను. ఇట్టి కృప మనందరికీ దేవాది దేవుడు ఉండు. ఈ భూమి ఉన్నంత కాలములో కూడా దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క చిత్తంలో, తర్వాత మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ గా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మీరు చదివినట్లయితే ఆ మర్యాదగా ఆ ప్రేమకున్న క్వాలిటీస్ అన్ని కూడా మనం చూడొచ్చు. అట్టి స్వభావములు మన అందరము కూడా కలిగి ఉండును గాక. దేవుడి కొద్ది మాటలు ఆయన వినికడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో. చెదరిన మనసే నూతనమాయనా, ఉదయించెను నీ కృపనాయదలో. ముందుకు చెదరిన మనసే నూతనమాయనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే